గైస్ మా మామిడి తోటలో ఈసారి మా మామిడి చెట్టుకి అయితే ఒక సొరకాయ కాసింది. ఎలాగో ఈసారి మామిడికాయ గిట్టుబాటు ధర లేదు, మొత్తం ఈ సొరకాయే కాసుంటే బాగుండు. మన చిత్తూరులో మ్యాంగో ఫ్యాక్టరీస్ దగ్గర రైతులకి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో తెలుసుకుందామని వెళ్ళాను. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. మీకు కూడా తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ రోజు నేను వెళ్ళి కొంతమంది రైతులతో మాట్లాడాను, అలానే ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా మాట్లాడాను. అసలు సమస్య ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుందని కనుక్కున్నాను. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వందలాది వేలాది ట్రాక్టర్లు అయితే ఫ్యాక్టరీల ముందు ఉన్నాయి. మేము లాస్ట్ ఇయర్ మా తోపుని 60,000కి అమ్మితే ఈసారి కేవలం 27,000కి అమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు చాలా మందికి తెలిసిన విషయమే, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఒక 4 times ఎక్కువ క్రాప్ అయితే వచ్చింది. పాపం చాలా మంది రైతులు అయితే 3 days గా ఇక్కడే ఉంటున్నారంట. కొంతమంది రైతులు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని లోపలికి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారంట. కొంతమందికి టోకన్లు దొరకపోవడము, దొరికిన టోకన్లు కొంతమంది బ్లాక్ లో అమ్ముకోవడం ఇలా జరుగుతున్నాయంట. ఇంకా ఫ్యాక్టరీ వాళ్ళ విషయానికి వచ్చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, లాస్ట్ ఇయర్ తీసిన పలికే ఎక్కువ ఉంది, ఈసారి క్రాప్ ఎక్కువ అవడంతో లోపల స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలదు, ఇన్ని బండ్లు వచ్చేసాయి అంటున్నారు. ఇంకొక విషయం వచ్చేసి, రైతుల కన్నా రైతుల దగ్గర కొన్న వ్యాపారస్తులు నష్టపోయారని నేను నమ్ముతాను ఈసారి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 27,000కి తోట తీసుకున్నాడు వ్యాపారస్తుడు. ఆయన ఇలా కోసి ఫ్యాక్టరీకి తోలలేకుండా, చెట్లో నుంచి కొయ్యలేకుండా ఆయన అవస్థ పడుతున్నాడు. నాకేం నష్టం లేదనమాట. దీనికి సొల్యూషన్ గవర్నమెంట్ ఏమైనా తీసుకొస్తే బాగున్ను, చూద్దాం ఎట్లయితే. అదన్నమాట సంగతి. మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేసుకో, షేర్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో.